తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంజు 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 ఆగు సంజు ఆగు నా ప్రాణం అనుకున్నాను, నా ప్రపంచం అనుకున్నాను. సంజు మారినట్టుగా నటిస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. తెలివిగా ప్రవర్తిస్తూ ఆదిని సొంతం చేసుకోవాలని చూస్తుంది. నో, సంజు పాచికలు పారనివ్వకూడదు. అందరూ వినోద్ నచ్చాడా, తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంటే అప్పుడు 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 నాకు ఆది మీద ప్రేమ చావలేదని అర్థమైంది. నేను ఆదిని మర్చిపోలేకపోతున్నాను. నేను మారాను అని సంజు ఎంత చెప్తున్నా అది నిజమని నా మనసు ఒప్పుకోలేదు. అదే ప్రూవ్ అయింది. సీతమ్మ, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అవును, సంజు మారాను అని చెప్తుంటే నేను నమ్మలేదు. కానీ సడన్ గా అంతమంది ముందు అలా బిహేవ్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అదే నాకు చాలా గిల్టీగా బాధగా ఉంది. నువ్వు ఫీల్ అవ్వడానికి ఆ తప్పు నువ్వు చేసావా? చేసిందంతా సంజు. దానికి నువ్వెందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను కారులో ఫ్యామిలీని తీసుకెళ్తున్నాను అనుకో. నేను ఎంత పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసినా ఎదుటివాడు రాంగ్ రూట్లో ర్యాష్గా వస్తే యాక్సిడెంట్ అయ్యి అందరికీ గాయాలవుతాయి. నేను తప్పు చేయకపోయినా డ్రైవింగ్ చేసినందుకు జరిగిన దానికి నాది కూడా ఒక బాధ్యత. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా? పవిత్ర నన్ను రిసీవ్ చేసుకుంటుందా లేదా, నన్ను అర్థం చేసుకుంటుందా లేదా అనేది నాకు అవసరం లేదు సీతమ్మ. నాకే స్వార్థమూ లేదు. పవికి అన్ని విధాలుగా అండగా ఉండడమే నా లక్ష్యం. కానీ సంజు ఇలా బిహేవ్ చేసి టార్చర్ పెడితే అసలు నేను ఎలా పర్ఫెక్ట్గా ఉండగలను? ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదు అంటే సంజుకి వార్నింగ్ ఇచ్చి దారిలో పెట్టాలి. నీ బాధలో అర్థం ఉందా అది? కానీ సంజు ఎప్పుడు ఎలాంటి ఆలోచనతో వస్తుందో మనం ఎలా తెలుసుకోగలము? ఎలా తనని కంట్రోల్లో పెట్టగలము? నేను కంట్రోల్లో పెడతాను. ఏమంటున్నావు పవిత్ర? నువ్వు సంజుని ఎలా కంట్రోల్లో పెడతావు? అవును సీతమ్మ, నేను సంజుతో మాట్లాడడానికే బయలుదేరాను. నువ్వెళ్ళి సంజనతో మాట్లాడాల్సినంత అవసరం ఏముంది పవి? రాయి తగిలి గాయమైతే మందు రాసుకుని దూరంగా ఉండాలి గాని తిరిగి ఆ రాయిని కొట్టాలనుకోకూడదు. తిరిగి మళ్ళీ మనకే దెబ్బ తగులుతుంది. ఏమొద్దు. లేదు అది, ఒక రాయి ప్రతిసారి మనల్ని గాయం చేస్తుందని అర్థమైనప్పుడు మనల్ని మనం కాపాడుకుంటే సరిపోదు. ఎదురు తిరిగి ఆ రాయిని దూరంగా విసరాలి. లేదా ఇంకో పెద్ద రాయితో పిండైనా చేయాలి. సంజన చేసిన మోసానికి తేల్చుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నేను వెళ్ళి మాట్లాడేస్తాను. నీ ఆలోచన కరెక్ట్ ఏమో గాని అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు పవిత్ర. రాజశేఖర్ గారు సంజన నిన్ను నెగ్గనివ్వరు. మాటలు అంటారు, అవమానిస్తారు. అవమానాలు అలవాటయ్యాయి సీతమ్మ.
అందుకే కన్నీళ్లు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మాట అంటారని చాటుగా దాక్కుంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. నేను వెళ్ళొస్తాను. పవి పవి, నీకు తోడుగా నేను వస్తాను. వద్దు, నేనే వెళ్ళొస్తాను.